Subscribe to our channel and press the bell icon for the latest updates. ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ అనూహ్యంగా ఓటమి పాలై 5 వన్డేల సిరీస్ను 2-3తో కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలకు ముందు ఇలాంటి ఓటములు మంచిదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఈ తరహా ఓటములతో తమ తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. అనుకున్న దానికంటే 15-20 పరుగులు ఎక్కువే ఇచ్చినా లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాం. ఎంతో భావోద్వేగంతో ఆకలిగొన్న వారిలా ఆడిన ఆసీస్కు గెలిచే అర్హత ఉంది. గత 3 మ్యాచ్ల్లో ఒత్తిడిలో వారు పట్టుదలగా నిలబడ్డారు. ఓటమికి సాకులు చెప్పదలుచుకోలేదు. ప్రపంచ కప్కు ముందు తప్పులు సరిదిద్దుకునేందుకు ఇలాంటి ఓటములు మంచిదే. సిరీస్ ఓడినా గత కొంతకాలంగా మా జట్టు ఆడిన తీరు పట్ల గర్వపడుతున్నా. చివరి 3 వన్డేల్లో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించాం. అయితే ఓటమికి మార్పులు కారణం కాదు. వరల్డ్ కప్కు ముందు కావలసినంత ఆత్మవిశ్వాసం మాలో ఉంది. ఈ ఓటమితో ఏం కుంగిపోవడం లేదు. జట్టు కూర్పుకు సంబంధించి దాదాపుగా ఎలాంటి సమస్యలు లేవు. మహా అయితే ఒక స్థానం గురించి మాత్రమే కాస్త ఆలోచించాల్సి ఉంది. పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా పునరాగమనంతో జట్టు బ్యాటింగ్ బలపడుతుంది. అలాగే బౌలింగ్ విభాగంకు కూడా మద్దతుగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ కప్ బరిలో దిగే ఏ జట్టు హాట్ ఫేవరెట్ కాదు. మాతో పాటు వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా సమతూకంగా ఉంది. పాకిస్తాన్ను తక్కువ అంచనా వేయలేమని చెప్పుకొచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.